Hi, hello and welcome. Very good evening. Ramraj Cotton Punchlu Mariu Shirtlu Big Celebrity Challenge International. Powered by Ayurved Nutrigain Mariu Ariel. ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ నలుగురు సెలబ్రిటీస్ ఈ రోజు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ మీకు అందించడానికి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్కి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే టాలెంట్ల గురించి నేను ఇచ్చే స్టేట్మెంట్ ని స్క్రిప్ట్ విన్నంత ఈజీగా వీళ్ళు వింటారు, కానీ వాళ్ళ డైరెక్టర్ ని నమ్మినంతగా నన్ను నమ్ముతారా నమ్మరా? నన్ను నమ్మితే ఏమవుద్దమ్మా? అది వాళ్ళకి అర్థం అవుద్దో లేదో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన జీ తెలుగులో ద మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్ ఇద్దరు అమ్మాయిలు టీమ్ ఈ రోజు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఈ పాటకి ఇలా కూడా చేయొచ్చని నేను ఇన్ని చూసాక నేర్చుకున్నాను. ఇది కనుక చూస్తుంటే అల్లు అర్జున్ గారు 3 days బాధపడేవాళ్ళు. అరే అసలు ఎలా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అనుకునేవాళ్ళు. సో ఫస్ట్లీ ఈయనతోనే స్టార్ట్ చేస్తాను. సో గురుగారు, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కి ఫస్ట్లీ వెల్కమ్, స్వాగతం. మీ లైఫ్ లో కూడా చాలా ఛాలెంజ్లు ఉంటాయి. ఈ డాన్స్ కాకుండా ఇంకేం ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజెస్ అంటే స్కై డైవింగ్ చేశాను, స్కూబా డైవింగ్ చేశాను, పారాసైలింగ్, ఇవన్నీ వీడియోలో చూసారా మీరు చేశారా? నేను చేశాను. చేశారు మీరు? వావ్. నేను ఆస్ట్రేలియాలో 5 years ఉన్నాను, సో అప్పుడు ఇవన్నీ చేశాను. అప్పుడు జరిగింది ఘోరం. ఓకే ఓకే. సో అక్కడ అంటే ఆస్ట్రేలియాలో కాబట్టి భయం వేసినప్పుడు ఇంగ్లీష్ లో అరిచారా తెలుగులో అరిచారా? ఇక్కడ ఒక చిన్నది తను చేయడం కాక వాళ్ళ ఫ్రెండ్ చేత ఏం చేయించారో చెప్పండి. ఏం చేయించమ్మా? అంటే నా ఫ్రెండ్ కూడా నేనే పే చేశాను స్కై డైవింగ్ కి. ఆ ఫ్లైట్ ఎడ్జ్ లోకి వెళ్ళి దూకట్లా, డబ్బులు నా 7 దూకట్లేదు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ నిజంగా. అలాంటివి దూకేంత వరకు అదోలా ఉంటుంది, దూకిన తర్వాత ఇంకోలా ఉంటుంది. సంతోష్ చూసి నన్ను అడిగారంటే ఫస్ట్ అనుకుంటున్నాడు. సో ఏం ఛాలెంజెస్, ఎలా ఉంటాయి ఛాలెంజ్లు? ఏం లేదు, కాలేజ్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు మనం బాగా చదువుతాం కదా బేసిక్గా. నా పక్కన ఫ్రెండ్స్ అందరూ రాసేస్తున్నారు, ఏం రాస్తున్నారు అర్థం కావట్లేదు. సరే పక్కన ఉన్న అమ్మాయి ఎడిషనల్ మీద ఎడిషనల్ తీస్తుంది, నాకు టెన్షన్ వస్తుంది, ఇది కానీ పాస్ అవుతుంది ఏంటి, నాకు అడిగితే చూపించట్లే. మనకు రాకపోయినా పర్లేదు, పక్కడు ఎక్కువ సరే అని చూస్తే ఏదో ఒకటి చూపించి రాసేస్తా అంటున్నా నేను. కాదురా నీ కోడ్ వేరు నా కోడ్ వేరు, నాది ఏబిసిడి, నీది బీరా నాది సీరా అంటే పర్లేదు ఏదో ఒకటి రాసేస్తా అంటున్నాను. టెన్షన్ పడుతుంది, ఇవ్వనంటుంది. సరే ఇంకా పిచ్చి కోపం వచ్చింది. ముందు రోజు జానీ సినిమాకి వెళ్ళా, ఆ అమ్మాయితో బెట్ కాసా, చూడు ఈ ఎగ్జామ్ నేనే పాస్ అవుతాను అని చెప్పి బెట్ కాసా. ఏదో ఒకటి రాసేసి కొన్ని డయాగ్రామ్స్ వేసి వదిలేసా. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి 12 ఎడిషనల్స్ తీసింది, నేను ఒక 3 or 4 తీసా. ఆ అమ్మాయి ఫెయిల్ అయింది, నేను పాస్ అయ్యా. నువ్వు రాసిన కథ హీరో అలాంటి మరి కరెక్ట్ చేసినోడు కూడా నచ్చినట్టుంది, టకా మార్కులు వేశారు. ఛాలెంజ్ ఇది నీకు కాదు, అది దిద్దిన ఆయనకి ఛాలెంజ్, అది నీకు సంబంధం లేదు దీంతో. సో మీరు అంటే అక్క తర్వాత చెప్తాను. ఇదేమన్నా పేరెంట్ అమ్మా, జాకెట్ పీసు శనగలు నేను తర్వాత తీసుకుంటాను అనడానికి. ఛాలెంజ్ ఏంటి అంటే మా నేటివ్ ప్లేస్ నుంచి హైదరాబాద్ రావడమే ఒక ఛాలెంజ్.
ఎందుకు అలా బస్సెస్ ఉండవా? అంటే అలా కాదు, అంటే అమ్మాయి ఇండస్ట్రీ కంటే కొంచెం నో అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికి ఆన్సర్ చెప్పడానికి మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ ఇంకా చాలా మంది అమ్మాయిలు రావాలి. ఎస్. సో ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చాం మనందరం. మీ ముగ్గురికి గురువు గారు ఈవిడే అన్ని బాగా ఇండస్ట్రీలో టాక్ వచ్చింది, నిజమేనా? ఓకే. సో మేడం గారు మీరు చెప్పండి. ఫన్నీ థింగ్ అనే చెప్పాలి, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. వాట్ ఏ ఫన్నీ. చిన్నప్పుడు చికెన్ బాగా తినేదాన్ని, నాకు కరెక్ట్గా ఐడియా కూడా లేదు. మా మామయ్య పిలిచేవాళ్ళు, కోడిమెడ పట్టుకోమనేవాళ్ళు, కోసేసేవాళ్ళు. సో దాన్ని క్లియర్గా అన్నీ చేసేవాళ్ళం అనమాట. పెద్దవది ముద్దపప్పు ఆవకాయ తినే బ్యాచ్లకే మీరు అన్ని చెప్పాలా అవసరం? బట్ కోడి కోస్తున్నప్పుడు చూడ్డానికి బాగోదు, కానీ కడుపులో వేసుకుంటే బాగుంటుందండి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, బా అది నేనేనా చేసింది అని. లైఫ్ లో ఇప్పటికీ మర్చిపోయి తలుచుకుంటేనే ఒక విధంగా అనిపిస్తుంది. చాలా వైలెంట్ గా ఉందమ్మా. సో ఆ ఛాలెంజ్ ఓకే, కానీ ఇప్పుడు అసలైన ఛాలెంజ్ ఇప్పుడు సీరియల్ లో నడుస్తున్నట్టుందిగా. ఎవరు? పెళ్లి. అది ఎందుకు అంత పెద్ద ఛాలెంజ్ అయింది? ఎందుకు అలాగా? అంటే అర్జున్ చేసుకోవాలా లేకపోతే ఆర్యన్ చేసుకోవాలనే ఛాలెంజ్. మనసులో ఒకరున్నారు, బయట ఏమో ఇంకొకరున్నారు. మాకు ఒకళ్ళకే టికానా లేదు, 2 సుళ్ళు వేసుకుని తిరుగుతున్నాం. ఈవిడికి 2 ఆప్షన్లు ఇచ్చారు స్క్రిప్ట్ లో. బాగుంది, వెరీ గుడ్. సో అది నిజంగా ఛాలెంజే. అది మీకా ఈయనకా అనేది నేను కాసేపట్లో తేల్చుకుంటాను నేను కూడా. బట్ ఎనీవేస్ మా షోకి వచ్చారు మీరు. సో ఫస్ట్లీ మీ నలుగురికి మరోసారి స్వాగతం. థాంక్యూ. సో మీ అందరికి ఆడడానికి నేను 5 లక్షలు రెడీ చేశాను, అవి నేను తీసుకొస్తాను. మీరు ఈ లోపల ఓకే 5 లక్షలు జాగ్రత్తగా వాడుకోండి. సో ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ఆ స్టేట్మెంట్ ని మీరు ఎంత నమ్ముతారనేదే గేమ్. ఓకే. లెవెల్ 1 లో నేను ఇచ్చే స్టేట్మెంట్ విన్న తర్వాత ఎస్ మీద కొంచెం, నో మీద కొంచెం మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. 1 lakh రూపీస్ ని డివైడ్ చేసుకుని ఎస్ మీద ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటే ఎక్కువ పెట్టండి. 70-30, 60-40 మీ ఇష్టం. మీరు గెలిస్తే ఫస్ట్ లెవెల్లో ఇంటూ 3 times ఇస్తాను. నాకు అసలు విషయం ఏంటంటే అన్నిట్లో కంటే ముఖ్యమైన ఛాలెంజ్ నాకు లైఫ్లో డాన్స్ అనేది చాలా అద్భుతమైన ఛాలెంజ్. ఎందుకంటే లెఫ్ట్ లెగ్ కదిలితే లెఫ్ట్ హ్యాండ్ కదలదు, రైట్ లెగ్ కదిలిన టైంకి రైట్ హ్యాండ్ కదలదు. ఆయనకి ఎందుకు శబాష్ అంటారు మీరు? సేమ్ మీరిద్దరు ఒకటే సేమ్ ఫ్యామిలీ. అసలు ఇటు రైట్ రాబోయా, నీతో అర్జెంట్ పని ఉంది నాకు. ఇందాక ఈయన చేసిన డాన్స్ హిప్ హాపా, మాసా, ఫోకా నాకు అర్థం కాలే. కానీ అన్నిటికంటే మన ఇద్దరికి నచ్చింది వచ్చింది ఇంకో జానర్ ఉంది తెలుసుగా, క్లాసికల్ డాన్స్. భరతనాట్యం. అంటే అది భర్తతో చేయించే నాట్యం కాదు, భరతనాట్యం అనేది ఇంకో క్లాసికల్ మన ఇండియన్ కల్చర్. సో ఏమైనా ముద్రలు తెలుసా నీకు క్లాసికల్ డాన్స్ లో? ఓకే. దయచేసి గురువులందరికీ క్షమాపణ, మేమంటే షూస్ ఈ ఫార్మాట్ లో ఉన్నాము కాబట్టి పైన తప్పుగా ఎవరు అనుకోకుండా. ఈ పూలు మీకు, ఈ పూలు మీకు. ఇది హ్యాండ్స్ వర్క్ ఓకే. అదే అన్నా లెగ్స్ సింక్ అయితే హ్యాండ్ సింక్, నీకు అదే ప్రాబ్లం. నాకు లెగ్స్ హ్యాండ్స్ రెండు సింక్ అవ్వవు, ఏదైనా ఒకటే కలుగుతుంది. దయచేసి ఇలాంటివేవి ఇంట్లో చిన్నపిల్లలు ప్రయత్నించొద్దు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. ఓకే, మనం ఇప్పుడు స్టెప్ తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని. నిజంగా భరతనాట్యంతో బ్రేక్ డాన్స్ చేయలేదు నాన్న, నువ్వు భరతనాట్యాన్ని బ్రేక్ చేసావు మొత్తానికి ఈ డాన్స్ తో. బట్ జోక్స్ ఎ పార్ట్, ఇది వన్ ఆఫ్ ది టఫ్. ఇది ఈ ఫామ్ ఏదైతే ఉందో డాన్స్ ఫామ్, ఎందుకంటే ఎన్నో ఏళ్ల కృషి ఉంటుంది, ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ ఉంటుంది దీంతో. సో అలాంటి అద్భుతమైన కల్చర్, అద్భుతమైన డాన్స్ ఫామ్ మన ఇండియన్స్ ది. సో వీ షుడ్ బి ప్రౌడ్ ఫర్ ఇట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఇలాంటి ఛాలెంజెస్ లో ఫిజికల్ యాక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ జిమ్నాస్టిక్స్ ఉంటాయి, డాన్స్ ఫామ్స్ ఉంటాయి. కానీ ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ యాక్ట్ ఈ రోజు ఈ స్టేజ్ మీద జరగబోతోంది. సో జాగ్రత్తగా వినండి, నేను ఇచ్చే స్టేట్మెంట్ని, ఈ స్టేట్మెంట్లు ఈ డాన్స్ లో ఉంటాయి అని నేను చెప్తున్నాను. అవి ఉంటాయా లేదా అనేది మీరు గెస్ చేయొచ్చు.
సో ఇక్కడికి రాబోతున్న ఒక వ్యక్తి గాల్లో భరతనాట్యం చేస్తారు. ఏరియల్ భరతనాట్యం అంటారు కదా. ఓకే, ఇందులో నెంబర్ 1 చేతులు సపోర్ట్ లేకుండా 30 సెకండ్స్ గాల్లో బ్యాలెన్స్ చేసుకుంటారు. నెంబర్ 2 ఒక సిల్క్ క్లాత్ తో బ్యాలెన్స్ అవుతూ డాన్స్ చేస్తారు, భరతనాట్యం చేస్తారు. అండ్ ద థర్డ్ వన్ ఆ సిల్క్ క్లాత్ నే తనకి నాట్ చేసుకుని 40 feet నుంచి డైరెక్ట్ గా కిందకి ల్యాండ్ అవుతారు. సో 1 lakh rupees లో మీరు ఎంత ఎస్ మీద పెడుతున్నారు, ఎంత నో మీద పెడుతున్నారు? 70,000 ఎస్ నన్ను నమ్మి ఛాలెంజ్ చేస్తున్నారు ఈ నలుగురు. అండ్ 30,000 కొంచెం డౌట్ ఉంది, అందుకే నో అంటున్నారు. నేను చెప్పే స్టేట్మెంట్స్ రాంగ్ అని. సో మన ముందు ఒక వండర్ఫుల్ ఇంటర్నేషనల్ యాక్ట్ పెర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గౌతమ్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యానాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. సో గౌతమ్ జీ, నిజంగా ఇది ఒక వండర్ఫుల్ యాక్ట్ ఇది. అండ్ ఫస్ట్లీ నేను ఆర్య మీకు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే మేమేదో షూలు వేసుకుని జీన్స్ ప్యాంట్లతో వెరైటీలు ట్రై చేసాము. అది ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేసాం, కానీ ఇదే అసలైన ఎంటర్టైన్మెంట్. బట్ ఇలాంటి యాక్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? भरतनाट्यम और एरियल दोनों since 5-6 years I am practicing. 5-6 years ఫుల్ టైం. మాకు 50-60 years పట్టినా డౌట్ లేదు సార్. మాకు అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఆర్యకు కొంచెం ఎక్కువ పట్టచ్చు, పర్లేదు, ఎందుకంటే హైట్ ఉన్నాడు కదా. సో బట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇంకో 2 బ్యూటిఫుల్ గార్జియస్ లేడీస్ ఉన్నారు. అండ్ వాళ్ళిద్దరు కూడా క్లాసికల్లో మాస్టర్స్ తీసుకున్నారు. వాళ్ళిద్దరు క్లాసికల్ డాన్సర్స్. సో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ, సో కొన్ని స్టెప్స్ ఏదైనా వాళ్ళకి Sure. మీ తరఫున నేను కమిట్ అయిపోయాను కాబట్టి మీరు ఇద్దరు రావాల్సిందే. ఇవన్నీ చేయక్కర్లేదు, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ లో ఇద్దరు చేస్తున్నట్టే ఉంటుంది. సో ఆ ఇద్దరు మీరే అయి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇద్దరు అమ్మాయిలు మీకోసం, ఇద్దరు అమ్మాయిలు ఉండే పాట పెడతాం. మ్యూజిక్.
Thank you, Sarji. Thank you so much for entertaining us, and sorry for the last act. And all the best and good luck. Thank you so much. Here we go, Gautam. ఛాలెంజ్ ఎలాగో అయిపోయింది. ఛాలెంజ్ గురించి మాట్లాడుకున్నాం, బాగుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఎస్సా నోవా? ఎలా హ్యాండ్ సపోర్ట్ లేకుండా 30 సెకండ్స్ బ్యాలెన్స్ చేస్తారు? చేశాడు కదా. ఎస్, కాళ్ళు స్ట్రెచ్ చేసుకుని అప్పుడప్పుడు ఇలా అవి 30 సెకండ్లు లేదులేండి. సో సెకండ్ వన్ భరతనాట్యం సిల్క్ క్లాత్ సపోర్ట్ తో భరతనాట్యం పైన చేస్తాన్నారు, చేశారు. ఓకే రైట్. థర్డ్ వన్ రోల్ అవుతూ కిందకు వస్తారు అన్నారు. ఫస్ట్ జరగలేగా? అంటే జరిగినట్టుంది. అలాగే ఉంటుంది, అదేంటో మా షోలో నేను చెప్పినవన్నీ జరిగినట్టే ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ నో. ఎంత కాన్ఫిడెంట్ గా 90 పెట్టేయండి, 90 పెట్టేయండి, 90 పెట్టేయండి. అంటే 70 లాక్కూడదు, 90 లాగేసుకుందాం నా ఆశ. బట్ పర్లేదులేండి, 70 పోయింది. బట్ నో అయింది కాబట్టి 30,000 నోలో పెట్టారు కదా, ఇంటూ 3 times 90,000 రూపీస్. ఎస్, వీఆర్ బ్యాక్. ఫస్ట్ లెవెల్ అయ్యే టైంకి మన దగ్గర 4,90,000 ఉంది. సెకండ్ లెవెల్లో మీరు ఇన్వెస్ట్ చేసే మనీ ఇంటూ 5 times నేను ఇస్తాను, మీరు కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తే. బట్ ఈసారి ఎస్ మీద కొంచెం, నో మీద కొంచెం లేదు. ఉంటే ఎస్ మీద, లేకపోతే నో మీద. అండ్ అది కూడా 1,50,000 రూపీస్ ఛాలెంజ్ చేస్తారు. సాధారణంగా స్మోక్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది అమ్మాయిలు? అగరబత్తి గుర్తొస్తుంది. ఈ నగరానికి ఏమైంది? అగరబత్తి గుర్తొస్తుందండి. అగరబత్తి గుర్తొస్తుందా అమ్మా? మీకు ముఖేష్ అనే అబ్బాయిని పరిచయం చేయాలి నేను. పాపం ఎంత కష్టపడి యాడ్ చేసి అందరూ దాన్ని కామెడీ చేస్తారా మీరు అందరూ? సో సాధారణంగా మన అందరం పొగ గాని స్మోక్ గాని అనగానే మనకు గుర్తొచ్చేది ఎస్. సో ఇది మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి అద్భుతమైన ఆయుధం మనిషే కనిపెట్టుకున్నాడు. సో దీన్ని వాడడం వల్ల ఇది కాలుతో మనల్ని కాల్చుకుంటూ వెళ్తూ ఉంటుంది, పక్కన వాళ్ళు కూడా కాలుస్తారు, పక్కన వాళ్ళని కూడా కాలుస్తూ ఉంటుంది. అందుకే పాపం గవర్నమెంట్ యాడ్ల ద్వారా సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇది చూపిస్తే అది వచ్చినప్పుడు జనాలందరూ సెల్ ఫోన్లు చూసుకుని అది అయిపోయిన తర్వాత సినిమా చూసుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే దీన్ని ఒక వ్యక్తి ఒకసారి వెలిగించి దీన్ని మొత్తం ఒక వ్యక్తి ఒకేసారి కాల్చగలడు. అంటే నోట్లో పెట్టుకుని కాలుస్తాడు. థర్మాకోల్తో చేసిన సిగరెట్ ఎలా తాగుతారా మీరందరూ? అలా నమ్మేస్తారు నేను చెప్పిన అదే కదా. చెప్పడానికి ఏంటంటే పొగకి సంబంధించిందే కానీ పొగాకుకి సంబంధించింది కాదు అని చెప్పడానికే దీన్ని తీసుకొచ్చా. సో దయచేసి ప్రేక్షకులారా, అలవాటు ఉన్నోళ్ళు మానేయండి, అలవాటు లేని వాళ్ళు చేసుకోకండి, అలవాటు ఉండి మానేసిన వాళ్ళు ఇంకోసారి ముట్టుకోకండి. నాన్న నా పని అయిపోయింది నీతో, ఇంకా ఎప్పుడు కనపడక నాకు. ఇప్పుడు అసలైన పొగ గురించి నేను మాట్లాడతా. ఇక్కడ జరగబోతున్న ఒక యాక్ట్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. పొగలోంచి పాప్కార్న్ పుట్టిస్తారు, ఒక పువ్వులోంచి పొగ వస్తుంది, ఒక పొగని ఇంకో సాలిడ్ ఆబ్జెక్ట్ గా తయారు చేస్తారు. ఆ పొగని ఈ 3 పొగతోనే చేస్తారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్లని నమ్మేశారు వాళ్ళు. నేను చెప్పిన 3 ఇక్కడికి వచ్చే వాళ్ళు చేస్తారు అంటున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అండ్ ఫ్రమ్ నైట్రోజన్ గ్యాంగ్. Hi everyone. We are the lab of crazy scientists and we came today to show you some craziness. To add some madness over here, we will invite you right here to join us at the table. Do you guys like experiments? Yeah. Obviously. Yes. Yeah. Okay. And do you like dangerous experiments? No. Yes. Yes. No. So today, as I have mentioned, we brought you some some extreme temperatures. So first of all, what was the coldest temperature you've ever experienced in your life? Minus how many degrees? -3. -3. Where was it? That glass లో ice cube. The drink of the glass with ice cube. So actually today we'll experience something a bit colder. We'll experience one of the coldest liquids in the world. We'll experience liquid nitrogen, the liquid of -196 degrees Celsius.
minus 200 degrees. So, ladies and gentlemen, put your hands together and welcome liquid nitrogen. First, let's see how it works, okay? Ladies, I'm sure you like flowers. And unfortunately, these days, guys don't give us flowers very often. ఫస్ట్ టైం ఒక తెల్లతోల అమ్మాయి నాకు రోజు ఇచ్చింది నా లైఫ్ లో. Things do happen first time. Yes. So I hope you have good impressions about this first time. Yes. Okay, so now we're putting the same liquid nitrogen in the bowl, and I will ask you to do super simple thing. One by one, we'll dip our flowers inside for just 5 seconds. Two. 1, 0. Take it out. Take it out. Wow, look at this. Show it to everyone. Wow. It's teeny and beautiful. But now, we'll do another cool thing. Now take your hand and just crush the flowers. ఓకే, ఇప్పుడు సుహాసిని గారు మీ టర్న్. 2, 1, 0. Take it out. Squeeze it. Okay, super, super. Come on. Yes. No, I can't do it. After a long time, I got a rose from a girl, so I will not. Amma. No. You have to do that. No. I'm asking you, please do that. నువ్వే ఇచ్చి నువ్వే నలిపేయమంటావు. No's here. Yeah. If you are with us in the challenge zone, you cannot say no anymore. Mummy, this one also gone, mummy. 3, 2, 1, 0. ये बंधन तो प्यार का बंधन है. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు. Minus 200 degrees challenge. So now plus 200. ప్లస్ 200 మొత్తం కాలిపోద్ది. ఆల్మోస్ట్ వాల్కనోకి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగినట్టు. So now I will take lots of funky bubbles. Three, 2, 1, 0. That was awesome. And I think that this time, these guys, we'll start with guys again. Yes. Arati gai konabe.
Wow, that was very long-lasting. So now we have very special reward for you. Over here we have something. Popcorn. Popcorn. Yes? Yes. Popcorn. Do you like popcorn? Yes. Yes. But don't think it's the reward because it's very boring. So we'll have it as a reward in very unusual way. We'll take the same liquid nitrogen and we are putting it in our popcorn. Maybe about half a minute to cook it completely, to freeze it. Now you just eat the popcorn. Oh. Wow. Oh. So now, actually, we're coming to some crazy stuff. Do you want to do a big experiment or a small one? Big for him, small for him. Big or small? Big. Big, This is yeah. big celebrity challenge. Big. Exactly. Give me 5. So now, guys, I will ask you to step behind the table. So now, I'll give you, we already have the first ingredient in the flask. Now I will give you second ingredient. Okay, so now it's very important. On the count of 0, you just put it inside and you run. Okay. 3, 2, 1, 0. So this was the real crazy fall. So now I think that we are ready for the most dangerous part of our small program. I have to ask you, do you like explosions? Yeah. Yes? Okay, now I have to ask our audience, do you like explosions? Yes? Do you like explosions? I love explosion. You cannot even imagine how we love explosions. Okay. So right now, we'll do one of our favorite explosions that we call the Big Bang. So now, once again, I will need a countdown from 10 to 0 from all of you, but very loud. Okay. Ten, 9, 8. Pelindro. So now you know about dangerous things that you can do with liquid nitrogen, dangerous and crazy things. So right now, we'll show you how to do the real liquid nitrogen ice cream.
up properly. And then we'll start adding the liquid of almost minus 200 degrees Celsius. So by the way, if you will put the same mixture in the freezer, it will take you pretty long time to make an ice cream. Probably depends on the fridge, but sometimes I think it can reach up to 20 hours. Would you like to try some? Yeah. థ్యాంక్ యూ. లాస్ట్లో ఇస్తారేమని ముందే వచ్చా. ఆహా సూపర్, వండర్ఫుల్. ఇక్కడే బ్లాస్ట్లు జరిగాయి మా చేతుల మీదుగా. పర్సనల్ గా మేము ఎక్స్పీరియన్స్ చేసేటట్టు లిక్విడ్ నైట్రోజన్ ఆన్సర్ చేశారు. అండ్ ఇగో కలర్ఫుల్ హల్కులు ఇద్దరు బయటకు వచ్చి అని వచ్చి మళ్ళీ పడుకున్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఐస్ క్రీమ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మీరు మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేశారు అండ్ ఇన్ని అద్భుతాలు మాకు చూపించారు. మా షోలో 3 విషయాలు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. మొదటిది డాన్స్, రెండోది డాన్స్, మూడోది కూడా డాన్స్. మాకు ఇన్ని నేర్పించారు కాబట్టి మాకు వచ్చిన కరాటే కుంఫు డాన్స్ ని మీకు కూడా 2 స్టెప్పులు నేర్పిస్తాం. సో విల్ టీచ్ యూ ఫ్యూ స్టెప్స్, లెర్న్ దెమ్ and use them worldwide. Okay, I don't charge you. No royalty charges, no copyrights. Okay, you can use those steps. Free. Only. Yeah, you gave me free, of course, ice cream and 1 flower. So, let's do it. Come on. అద్దు రూపాయి ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో, 1 రూపాయి ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో, 2 రూపాయలు ఇచ్చాడో రిబ్బన్ కొనుక్కోమన్నాడు, 3 రూపాయలు ఇచ్చాడో ముక్కెర కొనుక్కోమన్నాడు, 10 రూపాయలు ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు, 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమేశాడు. పిల్లాని భావనిస్తావా తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను, పిల్లాని భావనిస్తావా ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. సో మా ఇద్దరికి ఇద్దరికి ప్రదీప్ అంటే ప్రదీప్ అంటే ప్రాణం, ప్రేమ. ప్రేమ. వండర్ఫుల్, లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. నైట్రోజన్ పలు రకాలుగా వాడి ఇక్కడ వింతలు అన్ని చేశారు. చాలా బాగుంది. రోజెస్ క్రష్ అయ్యాయి, ఐస్ క్రీమ్ తయారయ్యాయి, చేతుల్లో నిప్పులు అంటుకున్నాయి. పాప్కార్న్ యా బాగా తిన్నాం కూడా, బాగుంది. ఇంకా వస్తున్నాయి, లోపల నుంచి వస్తున్నాయి పొగలు నాకు. సో ఇప్పుడు మనం అనుకున్న ఛాలెంజ్ లో స్టేట్మెంట్స్ అన్నిటికీ ఎస్ చెప్పారు. స్మోక్ నుంచి సాలిడ్ లోకి మారుతారు అన్నాను. ఐస్ క్రీమ్. ఎస్, రైట్ ఆన్సర్. స్మోక్ లోంచి పాప్కార్న్ అన్నాము. ఎస్ వచ్చింది. చేశారు. రోజెస్ లోంచి పూలులోంచి పొగ వస్తుంది అన్నాను నేను. వచ్చింది. ఎక్కడ వచ్చింది? అందులో ముంచారు వాళ్ళు. పొగ ఉందా లేదా? కంగ్రాచులేషన్స్, వీరే విన్నర్స్. 7,50,000 రూపీస్ మీ అకౌంట్ లో యాడ్ అయ్యాయి. సో ఇందాక 150 ఛాలెంజ్ చేసిన తర్వాత మీ దగ్గర మిగిలింది 340 మీ దగ్గర ఉంది. 340 ప్లస్ 750 ఎంత? ఈ షో గాని మన ఫిజిక్స్ టీచర్ మన మ్యాథమెటిక్స్ టీచర్ చూస్తే 10,90,000 ఉంది మీ దగ్గర. సో 10,90,000 మీరు ఇప్పుడు ఈ లెవెల్ 3 లో మొత్తం వాడచ్చు. ఈచ్ స్టేట్మెంట్ కి విడివిడిగా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు, ఎస్ మీద కానీ నో మీద కానీ. నేను 4 స్టేట్మెంట్స్ ఇస్తాను ఈ యాక్ట్ లో.
రైట్ అయితే ఇంటూ 10 times అంటే ఎంత పెడితే దాన్ని 2 lakhs పెడితే 20 lakhs ఇస్తారు రైట్ ఆన్సర్ అయితే. 10,90,000 తో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లాస్ట్ లెవెల్ ఆడుతున్నారు మా ఇద్దరు అమ్మాయిలు టీం. సో ఇక్కడికి ఒక టీం వస్తారు. ఈ టీం డాన్స్ చేస్తారు. ఈ డాన్స్ లోనే ఒక స్పెషల్ ఫార్మేషన్స్ స్పెషల్ ఆర్ట్ తయారు చేస్తారు. ఇక్కడ నెంబర్ 1 ఈ పర్ఫార్మెన్స్ లో ఇక్కడ డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ శంఖాన్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ నెంబర్ 2 హనుమంతుడి గదని ఫామ్ చేస్తారు. అలాగే వీళ్ళందరూ ఫార్మేషన్ చేస్తూ హనుమంతుడు మొహాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళందరూ కలిసి రావణాసురుడిని ఫేస్ ఉంది కదా, రావణాసురుడి ఫేస్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేస్తారు. ఇది నా 4 స్టేట్మెంట్స్. ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం మినిమం 2.5 పెట్టినా మన దగ్గర ఇంకా 90,000 మిగులుతుంది. రైట్. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ శంఖం తయారు చేస్తారు వాళ్ళు. బ్యాక్ నుంచి వద్దాం. రైట్. రావణాసుడు. ఎస్ చేస్తారు. ఎస్. ఎంత? 2 lakhs. ఓకే. నెక్స్ట్ వన్ శంఖం. శంఖం ఎస్. ఎంత? 2 lakhs. 2 lakhs. రైట్. ఇంకా 2 మిగిలాయి. గదకెంత? గదకు 2. ఎస్ అనువా? ఎస్. నెక్స్ట్ హనుమంతుడి ఫేస్. ఎంత? 2 lakhs. సో మొత్తం 10,50,000 ఛాలెంజ్ చేశారు వీళ్ళు. ఓకే, లాస్ట్ యాక్ట్ పర్ఫార్మ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ QMC. సూపర్ వండర్ఫుల్ యాక్ట్. ఎంతమంది బాయ్స్ యాక్ట్ చేశారు ఇందులో? 17 people. 17 people. कितने दिन से प्रैक्टिस कर रहे थे एक्ट? 3-3.5 साल हो गया. 3.5 साल. ఓ వండర్ఫుల్, సూపర్. అండ్ యాక్యురేట్ గా వితౌట్ ఎ మిస్టేక్ అందరూ 17 మంది అబ్బాయిలు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు ఈ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉండండి. పర్ఫార్మెన్స్ కర్తే జాओ और भारत का नाम रोशन करते जाओ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఫస్ట్లీ నేను ఇచ్చిన
స్టేట్మెంట్స్ లో శంఖానికి నో అని చెప్పారు. ఎస్ చెప్పాం. ఎంత చెప్పారు ఎస్? 2.5. సో శంఖానికి 2.5 చెప్పారు. సాంగే శంఖం ఫార్మేషన్ తో స్టార్ట్ చేశారు. సో 3 lakhs కి 30 lakhs. నెక్స్ట్ వన్ హనుమంతుని కథ. మీరు నో అని చెప్పారు. ఎస్ చెప్పాం. అదే గుర్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను నేను అంతే. సో 2 lakhs వేశారు దాంట్లో. అండ్ రైట్ ఆన్సర్ ఎస్ 20 lakhs. థర్డ్ వన్ హనుమంతుని మొహాన్ని వీళ్ళు తయారు చేస్తారు ఇక్కడ అంటే మీరు నో చెప్పాం. నో చెప్పారు. లాస్ట్ లో ఇంకో 50 కూడా తెచ్చి అందులో వేసి దాన్ని 2.5 చేశారు. Yes. రైట్ మీరు నో చెప్పారు కాబట్టి 2.5 అండ్ ఫైనల్ గా రావణ్ ఫేస్ చేస్తారంటే 3 lakhs. స్ట్రాంగ్ గా ఎస్ 3 lakhs అని అరిచారు మీరు. సో ఆ 3 లక్షలు కూడా పాతవి దాచుకున్న 40,000 అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 50 లక్షలు 50,40,000 గెలిచినారు. కంగ్రాచులేషన్. నేను ఇచ్చిన 5 లక్షల్ని మీరు 50 లక్షలు చేసుకున్నారు. సో వెరీ వెల్ ప్లేడ్. నన్ను నమ్మకపోవడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుగా మీకు. సో మీ నలుగురికి కంగ్రాచులేషన్స్ అండ్ కమ్ ఆన్ లెట్స్ సెలబ్రేట్. నాకు తెలిసి మీ నలుగురు వచ్చినప్పుడు ఏ ఎక్సైట్మెంట్ తో ఉన్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్ తో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉంటాం కదా. ఇంకా ఎక్కువ ఉంటుంది. 50 లక్షలు గెలిచాం కాబట్టి. ఎంతైనా ప్రొడ్యూసర్లు అలాగా. సంతోష్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏ యాక్ట్ నీకు బాగా నచ్చింది? ఆ అమ్మాయిలే ఆబ్వియస్లీ అని నాకు తెలుసు. ఆ ఒక్క యాక్ట్ ఎటు చూడకుండా ఇటే చూసావు. సో అదొకటి కాన్సన్ట్రేట్ చేసావు. అండ్ స్టార్టింగ్ లో బాహుబలి కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. యా ఏరియల్ యాక్ట్ కూడా బాగా చేశారు. అండ్ ఫైనలీ బాయ్స్ ఫార్మేషన్ కూడా అద్భుతంగా జరిగింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది ఆయన క్లాసికల్ డాన్స్ చేయడం. అది నా బూత్ నా భవిష్యత్ ఆయన చేసినది. సో ఇలాగే కీప్ ఎంటర్టైనింగ్. వీళ్ళలాగే మనం కూడా మన జీ తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు అండ్ కంగ్రాచులేషన్. ఓకే సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.